ముఖ కవి సీనియర్ పాత్రికేయులు కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ రాసిన కవిత్వం యువతకు స్ఫూర్తిదాయకం కావాలని టీడీపీ నాయకులు టీడీ జనార్దన్ పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీబం సాయి సేవా ట్రస్ట్, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బిక్కి కృష్ణ రాసిన మార్మిక నది పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కవులు, రచయితలు ప్రజలను చైతన్యవంతం చేసే రచనలు చేయాలని టీడీ జనార్దన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిక్కి కృష్ణ సంపాదకత్వంలో వెలువడిన పారిజాతం అనే సాహితీ మాసపత్రికను ఆయన ఆవిష్కరించారు. బిక్కి కృష్ణ సాహిత్య కళా సేవా రంగాలకు చేస్తున్న కృషిని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా లెజెండరీ పురస్కారాలు అందజేశారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం సభికులను అలరించింది. అలా గ్రంథస్థం చేస్తేనే భావితరాలకి ఈ చరిత్ర అంతా తెలుస్తుందని చేశాం. అదే మన పూర్వీకులు తాళపత్ర గ్రంథాలు రాయకపోతే, మహాభారతాన్ని రామాయణాన్ని రాసి ఉండకపోతే ఈ రోజు దాకా ఎలా మనకి తెలిసేది? అందుకే అంటారు తుపాకీ కంటే కలం గొప్పదని. తుపాకీ పేలిస్తే తోట ఆ క్షణాంతికి అంతరించిపోద్ది, కానీ కలంతో రాస్తే సృష్టి ఉన్నంత వరకు దాని శక్తి ఉంటుంది. ఎంతో మంది ప్రజల్ని సమాయత్తం చేస్తుంది, సమీకరిస్తుంది, విప్లవాలు సృష్టించేటటువంటి శక్తి ఉంది. అందువలన రాయించాలని చెప్పేసి రాయించి వాటిని ఆవిష్కరించాం. అలాంటిది మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మీకు తోచిన విధంగా చేస్తున్న సేవలకి చేతులెత్తి నమస్కరిస్తున్నా.